4తో ఎండ్ ఇప్పుడు చాప్టర్ 5 అన్నారు. చాప్టర్ 5 బాగా థియేటర్స్కి వస్తున్నారు. చాప్టర్ 5 అంత సుఖంగా జరుగుతుంది. వెరీ హ్యాపీ. షూట్లో యాక్టింగ్ గురించి చెప్పాలి కాబట్టి లక్ష్మణ్ గారు డైరెక్టర్ చెప్తాను. ఇంద్రజ గారు మొదలుకొని ఆవిడ నన్ను తిట్టేసి ఆవిడ చేసిన అద్భుతానికి నివేరిపోయి చూశాను. ఆవిడ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్ట్రాడినరీ. నేను చచ్చిపోయి అలా గారు బాడీ ఉంటుంటే ఆవిడ తిట్లుకి నేను చూసిన అంత కామెడీ తర్వాత వచ్చే సీను లక్ష్మణ్ కార్యగా చాలా అద్భుతమైన ప్రయోగం చేశాడు. అది ఆవిడ ఎక్స్పెక్ట్ చేయదు. అయ్యో చెప్పేసానా? అయ్యో మరి ఏం చెప్పాలి? ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పాలి చెప్పాలంటే ఓపిక చేస్తాను. ఇతనే పోడుకుంటూ కూర్చుంటే డబ్బా కొట్టుకుంటే ఏముంటుంది? ఆవిడ గొప్పతనం ఏంటంటే ఆవిడ చేసింది అంత గొప్పగా. ఆ సీను నేను అలా బిక్కసచ్చిపోయి ఉండి బిక్కసచ్చిపోయి అలా అది ఆగాను. అలా అయిపోయాడు, చోక్ అయిపోయాడు. అలాగే లాస్ట్ ఆవిడ చేసిన డాన్స్ మేడం, మీ ఎనర్జీ ఏంటా ఎనర్జీ. నిన్న కూడా ఆస్ట్రేలియా నుంచి మా మోహన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ది ఏంటి మీకు నచ్చిందని అందరూ వెళ్తే ఇంద్ర దగ్గర డ్యాన్స్ అంటారు. ఇంత మేము చేసింది పోయింది. కూర్చోండి. ఆవిడ ఎనర్జీ మామూలుగా ఎనర్జీ కదా బాబు, భయం వేసింది. సరే ఇక అంకిత్ కొయ్యా భయ్యా నువ్వేదో పాపం భయపడతాను. ఇతనికి భయం లేదు, గడిది గుడ్డు లేదు. మాట్లాడలేదు సార్, సూపర్. ఇతనికి భయం లేదు, ఏం లేదు, గుర్తునే చేసేస్తాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా అంత సీన్స్ రావడానికి, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడానికి అంకిత్. నేను అప్పుడే అనుకున్నా ఫస్ట్ సీన్ చూసి, చాలా మంచివాడిని సెలెక్ట్ చేశాడు. కరెక్ట్ ఒక కొడుకు తింగరగా నేను చెప్పాలి, పర్ఫామ్ చేయాలి, నాశనం చేయకూడదు, కెమిస్ట్రీ ఉండాలి. ఫెంటాస్టిక్ ఇది వర్కౌట్ అయింది మా కెమిస్ట్రీ. అప్పుడే అనుకున్నాను చాలా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి. మంచి తెలుగు యాక్టర్, వెరీ ప్రామిసింగ్ యాక్టర్. అందుకే నీకు ఒకే ఫెంటాస్టిక్. మీ అమ్మగారికి నాన్నగారికి అందరికీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. చాలా వాటిని అతను ఇంప్రూవ్ చేసుకుంటాడు. చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తర్వాతనే మనం చేసుకుంటాడు. చాలా బాగా చేస్తాడు. అండ్ యూ డూ ఇట్ ఇన్ సింగిల్ టేక్. సో ఎన్నో చూసేసి ఇచ్చిన ఒక పెర్ఫార్మెన్స్ ఉంది అతనికి. ఈ లెవెల్లో ఇప్పుడే ఇంత కాన్ఫిడెన్స్ ఉంది. వండర్ఫుల్ ఫ్యూచర్. చాలా హెల్ప్ అయింది ఇతను కొడుకు క్యారెక్టర్ చేయడం, వాళ్ళు పడడానికి సీన్స్ చాలా దర్శకుడు ఏ రాశాడు ఆ మీదలో పడడానికి. ఫెంటాస్టిక్, సూపర్ యాక్టర్. రమ్య పాసిబిలిటీ ఇంకా సెన్సేషన్ లాగా అయిపోయింది. సో క్యూట్ అండ్ బ్యూటిఫుల్. ప్లీజ్ చాలా బాగా చేసింది అమ్మాయి. అయితే మా అత్తగారి క్యారెక్టర్ చెప్పచ్చు, ఇక్కడ తెలియదు. నేను ఫస్ట్ టెలివిజన్ చేస్తుంటే చెన్నైలో మా నాన్నగారికి ఎన్నోసార్లు వైఫ్ వేసాడు అనుపూర్ణ గారికి. ఆల్మోస్ట్ అనుపూర్ణ గారు అంటే శశాంక్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, కుమార్ గారికి, నాన్నగారికి. నేను టీవీ సీరియల్ చేస్తుంటే వచ్చి ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కడే ఇద్దరు లేకుండా ఎందుకులేండి ఇంకోటి భూమి మీదకి మళ్ళీ ఆళ్ళు వచ్చి స్కూల్ వెళ్ళి బెంచ్ మీద కూర్చొని చదివి ముడిపాలు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఎదిగి మళ్ళీ ఉద్యోగం ఎందుకండి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొక్కుని మళ్ళీ వెళ్ళి బాగుండాలి. ఏ ప్రాసెస్ మళ్ళీ ఇంకోళ్ళు మళ్ళీ భూమి మీద ఊరుకోయా ఇంకోళ్ళు ఎంత ఉండాలి, అమ్మాయి ఎంత ఉండాలి, అమ్మాయి పుట్టే మళ్ళీ వస్తాయా కష్టాలు వస్తాయి, చేర్చాలి, పంచాయతీ చేయాలి, అప్పుడు లైఫ్ ఏంటి అని ఆవిడ చెప్పి మా అమ్మ చెప్పి అన్నప కూతురు పుట్టింది ఆవిడతో కాదు నువ్వేవాడే సంపాదించడానికి, వాళ్ళ అదృష్టం వాళ్ళు సంపాదిస్తాయి, నువ్వేవాడే సంపాదించడానికి. ఆవిడ లాంగ్వేజ్ ఆ త్రూ అలా ఆ కాన్ఫిడెన్స్ ఇంకా ఉన్నారు. అదే ఆవిడ బ్యూటీ చూస్తే అందులో ఎనర్జీ బ్యూటీ అనుకుంటే నువ్వేవాడే తను తెచ్చుకుంటుంది నీటివిటీ. ఆవిడ అప్పుడే కూర్చొని చేస్తుంటే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆవిడ పోయిన సీన్ నెక్స్ట్ తర్వాత హర్ష గారు ఏం చేశారు, హర్ష అద్భుతంగా ఎంత కూల్గా ఫేమస్ అంటే బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. ఎక్స్ట్రాడినరీ. సారీ మాట్లాడుకోండి.
అలాగా ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి అందరూ బాగా చేశారు, అది వేరే మూడు. అయితే ఇంకోటి ఏంటి, మన ప్రవీణ్ నాకు చాలా ఇష్టం. ప్రవీణ్ గారు, ప్రవీణ్ కొత్తగారు ఒక రైల్వే స్టేషన్ ఇద్దరం కూర్చొని కెరీర్ అప్పుడు స్టార్ట్ అయింది. అందులో బాగుంటుంది క్యారెక్టర్, చాలా బాగా చేశారు. అందులో ఎస్పెషలీ ఎక్కువ నేనంటే రమేష్ గారు అంటే ఏదో చెప్తాడు, ఎవడో మాట్లాడు, ఇన్స్పిరేషన్ కోట్ ఇస్తాడు, జీవితాలు మాట్లాడే రమేష్ వచ్చి మాట్లాడే సినిమా క్యాటలిస్ట్. అలాంటి అతను మాట్లాడతాడు, బట్ ఓటు రివీల్ అతను కామెడీగా చేసేసి చాలా బాగా చేశాడు. అతను హెల్ప్ చేశాడు. అలాగే మన శివనారాయణ గారు మా ఇంటి నేబర్, పక్కోడి మీద అదో రకమైన డౌట్, తలుపు తీయాలి ఎందుకు ఆ డౌట్ సార్ రమేష్ ఎంత బాగా చేశాడు ఆ క్యారెక్టర్. ఇద్దరిని తలుపు తీసి టిఫిన్ అవ్వడానికి వచ్చే డౌట్గా చూడటం, అలాగే ఏంటో అంత డౌట్ మాకేంటో. ఆయన కానీ మిర్చీకరణ కానీ అజయ్ నాకు అజయ్ గారు ఫస్ట్ చెప్పారు సినిమా క్యారోల్ సినిమా ఆడుతున్నారు, క్యారోల్ ఎంత బాగుంటుందో కటింగ్ షాప్లో సీన్. ఏదైనా నీ జుట్టు చూస్తే ఇన్స్పిరేషన్ రావాలి, కటింగ్ చేసుకోవాలి, నీదేంటి ముందుగా ఉంది ఆ సీన్ చాలా బాగుంది అజయ్ గారి పెర్ఫార్మెన్స్. సో ప్రతి వాళ్ళు ఈ సినిమా ఏదో డైలాగులు చెప్పి వెళ్ళిపోయినట్టు కాదండి, ప్రతి వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. తెలుగు దానికి ఇది. అలాగే లక్ష్మణ్ లైట్ డైరెక్షన్ అన్ని కష్టపడిపోయి ఏంటి ఏమంటారు అది బౌండర్ స్క్రిప్ట్ వేసేసుకొని వచ్చి చిన్నపిల్లలు రెడీ అయిపోయి కూర్చుంటాడు. మనం వచ్చేలోపు అదర్ షాట్స్ తీసేసి కూర్చుంటాడు. లేకపోతే అంత లైట్నింగ్ స్పీడ్ అన్ని రోజుల్లో సినిమా కంప్లీట్ చేయాలి. దానికి తగ్గ కెమెరామెన్ ఆర్టిస్టిక్ స్పిరిట్ మెయింటైన్ చేసి స్పీడ్గా మేము యాక్ట్ చేయడానికి రెడీగా పాపం అంత క్వాలిటీతో బాలరెడ్డి గారు, తర్వాత మన నాగేష్ రెడ్డి గారు ఎడిటింగ్ కానీ, తర్వాత అది ఎడిటింగ్ చాలా వరకు ఇది అవుతుంది. మ్యూజిక్ మన కళ్యాణ్ నాయక్ వస్తే ఈ సినిమా కామెడీ ఇది లైవ్లో మేము చేస్తుంటేనే దానికి రికార్డింగ్ చేస్తే డిస్టర్బెన్స్ న్యాయంగా. దట్స్ ద ప్రాబ్లం. ప్రతి వాళ్ళు నేను మాట్లాడే సీన్స్ ఏదో చెప్పట్లేదు, కొత్తగారిలో మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఎలా ఇవ్వాలి దీన్ని రికార్డింగ్. మన గుంటూరు గారు నేను చేసేటప్పుడు తమన్ గారు దీనికి డిస్టర్బ్ అవుతుంది, రమేష్ గారు మాట్లాడి ప్రతి దగ్గర ఈ ఛాలెంజ్ వస్తుంది మాట్లాడేటప్పుడు. బికాస్ మ్యూజికల్గా మనం మాట్లాడేప్పుడు ఇది ఎక్కువ ఇచ్చేస్తే నాయిస్ అయిపోతుంది. అది చాలా ఛాలెంజ్ ఇప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్కి. కళ్యాణ్ నాయక్ ఈ సినిమాకి ఆయన కామెడీ సినిమా, కామెడీ చెడగొట్టకూడదు. ఇట్ షుడ్ బి కామెడీ, ఇట్ షుడ్ బి లైట్. ఇట్ షుడ్ బి లైట్, ఇట్ షుడ్ బి సింపుల్, బట్ ఇట్ షుడ్ బి సౌండ్. ఆ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు. ఇది సౌండ్ ఇద్దరు డిసైడ్ అయిపోయారు, డైరెక్టర్ అండ్ కళ్యాణ్ నాయక్. ఆయన ఇద్దరు కూడా మనం కామెడీ సౌండింగ్ ఇవ్వకపోతే థియేటర్లో ఆగలేం, అలవాటు చేశారు. సౌండ్ ఇవ్వాలి కానీ కామెడీ చెప్పకూడదు. ఫ్యాంటాస్టిక్ వర్క్స్ అవార్డ్ ఇవ్వటం సూపర్. ప్లీజ్ డోంట్ స్టాండ్ అప్. ఎందుకంటే మీ వర్క్ అంత మంచి సాంగ్స్ మన మేడం సార్ మేడం అంతా ఇద్దరు స్టార్ట్ అయిపోయారు దాంతో. ఎలాంటి సాంగ్ సిద్ధు ఎవ్రీవన్ హ్యాస్ యాడెడ్ వాల్యూ. చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, కళ్యాణ్ నాయక్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే మన నాయక్ చాలా బాగా చేశారు. దిస్ ఇస్ ద టెక్నిక్. ఫైనల్గా ఏదో చెప్దామని మర్చిపోయాను. ముఖ్యంగా అందరు తెలుగు ప్రేక్షకులు, నేను దర్శకుడికి ఇక్కడ అన్నీ చెప్పేసాను. ఎక్కువ మనం డైరెక్టర్ ఇది మిడిల్ క్లాస్. నేను ఎంచుకున్న స్క్రిప్ట్ తప్ప ఏంటి మనకి కొంచెం ఏదో డౌట్గా ఉండేవాడిని. నిన్న చాలా బాగా రెస్పాన్స్ వచ్చేసరికి మిడిల్ క్లాసు అన్నిటికీ కాంప్రమైజ్ అవుతారు సార్, కానీ దే ఆర్ వెరీ టాలెంటెడ్. అన్నీ ఉంటాయి, చదువుకుంటారు, కష్టపడతారు, కానీ కాంప్రమైజ్ అవుతారు. చాలా గొప్పవాడు, చాలా కాంప్రమైజ్ అవుతారు. వాళ్ళని కించపరచుకోవడం తీసేస్తారు. కామెడీ కోసం కించపరుస్తాం సార్. సో
మనం కామెడీ ఒకరి మీద జోకేసి ఇస్తే చాలా ఈజీ అండి, కానీ కించవలసిన కష్టం చేశాను. మిడిల్ క్లాస్ ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది, అది ఉంచుతుంది మెయింటైన్ చేశాను. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సినిమా. అందుకే సింప్లిసిటీగా ఉన్నది, డెప్త్ టచ్ చేయాలంటే ఇది కష్టం అండి, కష్టం. హ్యాట్స్ ఆఫ్ లక్ష్మణ్. ఇలాంటి స్నేహితులు దొరికినందుకు వాళ్ళు చాలా సాధిస్తారు లైఫ్లో. అంటే ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉండిపోయారు నాకు సినిమా పక్కన ఉండేవాడు చాలా ఇష్టం. గారు ఎంత చెప్పినా ప్లీజ్ మీరు కూర్చోడండి బాబు, కూర్చోడండి. నాకు ఈవిడికి నచ్చి అంత తీసుకోవడం ఏం చెప్పాలో తెలియట్లే. ఆవిడ ఎందుకు పడిందంటే ఈ స్క్రిప్ట్ లక్ష్మణ్ సోల్ ఆత్మ కష్టం. మోహన్ కావ్య గారు అలాగే బీబీఆర్ సినిమాస్కి ఒక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళే ముందు ఈ సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, లక్ష్మణ్ నమ్మింది, అన్ని నమ్మింది వాళ్ళు. తర్వాత ఎంతో ముందుకు తీసుకెళ్ళాం. మోహన్ కావ్య గారు ఆయన ఎక్కువ మాట్లాడైనా ఇట్స్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఇలాంటి ఫ్రెండ్ అన్ని ముందు తీసుకెళ్ళి దగ్గర గారు అయితే ఆవిడ సంకల్పం ఆ రోజు చెప్పారు, ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటెన్షన్ చాలా ముఖ్యం. ఆ ఇంటెన్సిటీ ఆవిడ సాఫ్ట్గా మాట్లాడి చాలా ఉంటారు, కానీ ఆవిడ ఒకటి అనుకున్నారంటే చాలా ఇది షీఈస్ సో స్ట్రాంగ్. సరే మేడం, మళ్ళీ చెప్తున్నాను, యంగ్స్టర్స్కి వాళ్ళకి వాళ్ళ సినిమాలు యూత్ లవ్ అన్నీ వస్తాయి, ప్రమోట్ చేస్తారు. కానీ ఇలాంటి ఒక ఫాదర్ ఇలాంటి ఒక క్యారెక్టర్ ప్రమోట్ చేయడానికి ముందుకు రావడం ఎవరు రారండి, ఆవిడే చేశారు. ఆవిడకే తెలియదు. అది సుకుమార్ గారు ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చి చెప్పాను, ఎంత కష్టం సుకుమార్ గారు చూడడం, అంత ఈజీగా సుకుమార్ గారితో నేను పనిచేశాను. అదొక ప్రేమించేస్తాం అతని తపస్సు, అతని వైబ్రేషన్ చూస్తే ఎంతసేపు కాలం పెరిగిపోతుంది. ఇంటికి వెళ్తే ఊళ్ళు కింద కూర్చుంటే తెలుస్తుంది, బాబోయ్ సుకుమార్ గారు నాకు అంత ఇష్టం, చాలా ఇష్టం. సుకుమార్ గారు మనం చూస్తున్నారు బ్యూటీ, ఎనర్జీ. ఎందుకంటే డైరెక్టర్స్ నుంచి ఎనర్జీ వస్తుంది, దర్శకుడు చూడటమే అవుతుంది ఆ ఎనర్జీ మనకి డ్రా చేసుకుంటాం. అది అద్భుతం. బన్నీ గారు ఆయన రావడం సరే తెలుసు, బన్నీ గారు రావడం, కవిత గారి వల్ల ఈ సినిమా స్థాయి ఎక్కడికో పెంచేశారు. బట్ అంత స్థాయి, అంత బరువైన వ్యక్తులు మీద ఉన్న అది కూడా చెప్పదలుచుకోవాలి. ఇవి రావడం, సుకుమార్ గారు బన్నీ గారు రావడం, ఎంత వెళ్ళడం, రామ్ చరణ్ గారు ట్రీట్ చేయడం, ఇవన్నీ ఉన్నా ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వెళ్ళాక ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాకుండా లక్ష్మణ్ నిలబడి సక్సెస్ చేశాడు. చాలా కష్టం అది. థ్యాంక్ యూ లక్ష్మణ్. నిలబడి లక్ష్మణ్ నిలబెట్టాడు. నాకు ఇంత మంచి ఇది ఇచ్చి నా స్థాయిని కూడా పెంచిన లక్ష్మణ్కి నేను చాలా 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 కృతజ్ఞత. నేను చాలా ఏంటి క్యారెక్టర్స్ చేస్తున్నాను, కానీ ఇద్దరా 10 రోజులు 3 రోజులు 4 రోజులు చేస్తాను. నెక్స్ట్ ఏదో వీ షుడ్ గెట్ ప్రమోటెడ్ టు సమ్ ఎక్స్టెంట్. పిల్లలు చేయాలి, ఓటీటీలో ఆడితే చాలు, థియేటర్ వరకు వాళ్ళు ఉన్న పరిస్థితులు. అలా నమ్మాడు లక్ష్మణ్. లేదు సార్ నన్ను చూస్తారా, నన్ను చూస్తారు కానీ కొద్దిమంది లేదు సార్ మీరు నమ్మిస్తారు, మా టమో మేము తీస్తా ఉన్నాను విషయం. ఏం చెప్పాలి, అందరి గురించి చెప్పాం. ఏదో జర్నీ కొన్నిసార్లు టీవీ అక్కడక్కడ గ్యాప్స్ వస్తాయి, కానీ గ్యాప్స్ వచ్చినా చిన్నారుకున్న ప్రాజెక్ట్ స్టవ్ వెలిగించినట్టు బర్నర్ వేడిగా మేము మా డిస్కషన్స్ దీన్ని లైవ్లో వచ్చింది. ఈ సినిమాని అతనితో మాట్లాడాలి నాకేదో ఇలాగే నేను స్టార్ట్ చేసి ఆలోచనట్టు సినిమా, బికాస్ ఇట్ వాస్ హాట్, హీట్ మెయింటైన్ చేస్తూనే ఉంది. ఫైనల్గా కవిత గారు వచ్చారు, ఆల్ వెంట్ వెల్, బ్యాక్ నుంచి బాగుంది. ప్రేక్షకులకి ముఖ్యంగా ఫుట్ ఫాల్స్ అంటారు, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎగ్జాజరేషన్ కాదు. ఆ ఫుట్ ఫాల్స్ గురించి ఇంటి నుంచి కదిలి బండి ఎక్కి నడిచి
పార్కింగ్లో పెట్టి మెట్లెక్కి నడిచి థియేటర్లోకి వచ్చిన ఫుట్బాల్స్ పాదాలకు నమస్కారం చేస్తాను.